హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో మెగా ఆక్షన్ జరగబోతుంది. సో ప్రతి టీంలో చాలా మంచి ప్లేయర్స్ అయితే రిలీజ్ కాబోతున్నారు. అండ్ ప్రతి టీంకు రిలీజ్ అయిన ప్లేయర్స్ని మళ్ళీ తీసుకోవడానికి ఆర్టీఎం కార్డ్స్ ఇస్తారు. సో వేరే టీం ఎంత డబ్బు పెట్టి తీసుకున్నా అంత డబ్బు పెట్టి వీళ్ళు మళ్ళీ తీసుకోవచ్చు. సో అలా ఎస్ఆర్హెచ్ కూడా 3 ఆర్టీఎం కార్డ్స్ ఉంటాయి. అండ్ ఇది ఎవరి మీద ఎక్కువ వాడే ఛాన్స్ ఉందో చూసే ముందు ఐపీఎల్ మెగా యాక్షన్ కోసం అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం చూసేవారంతా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్లోకి ఏ ప్లేయర్ వస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ టీం ప్యాట్ కమిన్స్ మీద 20 కోట్ల పైన పెట్టింది. ఇంత పెట్టి ఇతన్ని రిటైన్ చేసుకోరు, ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. అండ్ యాక్షన్లో ఇతనికి ఆర్టీఎం కార్డు వాడతారు. నాకు తెలిసి ఖచ్చితంగా ఇతన్ని 20 కోట్లే కాదు, తక్కువ డబ్బు పెట్టి రిటైన్ చేసుకోవాల్సి వచ్చినా అతడు ఒప్పుకోకపోవచ్చు. సో అలాంటప్పుడు యాక్షన్లో ఇతనికి ఆర్టీఎం కార్డు వాడే అవకాశం ఉంది. ఒకవేళ అతడు తక్కువ డబ్బుకే రిటైన్కి ఒప్పుకున్నట్లయితే అతడు ఎస్ఆర్హెచ్లోనే ఉంటాడు. ఇంకో ప్లేయర్ భువనేశ్వర్ కుమార్. సో ఇతన్ని రిటైన్ చేసుకోకపోవచ్చు, యాక్షన్లోకి వదిలి ఆర్టీఎం వాడే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లేయర్ రాహుల్ త్రిపాఠి, మంచి ప్లేయర్. ఎస్ఆర్హెచ్కి ఇండియన్ బ్యాట్స్మెన్ చాలా అవసరం ఉంది. ఎవరూ దొరకనట్లయితే యాక్షన్లో తక్కువ ధరకు వచ్చినట్లయితే ఆర్టీఎం కార్డు వాడే అవకాశం రాహుల్ త్రిపాఠికి అయితే ఉంది. ముగ్గురు ప్లేయర్స్ని అయితే ఆర్టీఎం వాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సన్ రైజ్ హైదరాబాద్. అండ్ ఎస్ఆర్హెచ్కి ఎప్పటి ఉన్న కొరత స్పిన్నర్స్ సుయాష్ శర్మ అండ్ యుజ్వేంద్ర చహల్ లాంటి ప్లేయర్స్ ఈసారి వీళ్ళు కాకుండా ఖచ్చితంగా మంచి స్పిన్నర్స్ అయితే రిలీజ్ అవుతారు. ఎందుకంటే ప్రతి టీంకు ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది, కొంతమంది ప్లేయర్స్ని తీసుకోవాలని చెప్పి. సో ఈసారి ఇలాంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. ఒక్క స్పిన్నర్, ఒక్క మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ వస్తే ఎస్ఆర్హెచ్ చాలా డేంజరస్గా ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా ఉంది. ఒక స్పిన్నర్ అండ్ ఒక మంచి ఫాస్ట్ బౌలర్ కూడా అవసరం అయితే ఉంది అని నాకు అనిపిస్తుంది ఎస్ఆర్హెచ్కి.